गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वक्रतुंडं महाकायं सूर्यकोटि समप्रभं निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। ज्ञानानन्दमयं देवं निर्मलं स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां श्री हयग्रीवम् उपास्महे। गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशंकरं लोकशंकरं। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्धसाधके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते। मंगलं कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनोजाय सार्वभौमाय मंगलं। सभादेवताभ्यो नमः। సరే, నిన్నటి రోజున దశరథ మహారాజు విశ్వామిత్రుడితో ఏమన్నారు? మా అబ్బాయిని రాముల వారిని పంపించడం కుదరదు, ఎందుకంటే అవతల రావణాసురుడు అని తెలిసింది. రాజు యొక్క బాధ్యత ఏంటంటే కోరి కోరి తన రాజ్యం మీదకి ఆపద తీసుకురాడు. రావణాసుడు నా జోలికి రాలేదు, నేను ఎందుకు పోవాలి ఆయన జోలికి అని ఆలోచన. కానీ రాజుగా ఆయన ఇంకో ధర్మం తప్పుతున్నాడు. బ్రాహ్మణులకు, గోవులకు, ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు రాజు బాధ్యత కాపాడాల్సిందే. దీన్ని బట్టి రాజరికం ఎంత కష్టమో చూసారా? ఎవరికి రాజ్యంలో ప్రాబ్లం వచ్చినా రాజు ఫేస్ చేయాలి, దాన్ని ఫేస్ చేసి అది సాల్వ్ చేయాలి. ఇవాళ రేపు రాజులు ఎలా ఉన్నారు? ప్రజల మీదే దోసేస్తున్నారు. పాలిటిక్స్ అట్ట తయారైనాయి కదా. దశరథ మహారాజు నో అనడానికి కారణం ఏంటంటే రాముడికి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అని ఒకటి, పోయి రావణాసుడితో పెట్టుకుంటే ఆ రావణాసుడు కోపం పెట్టుకొని అయోధ్య రాజ్యాన్ని ప్రజల్ని ఏమైనా చేస్తాడా అని ఒకటి, తండ్రికి బాధ్యత. అన్యాయంగా ఒక ఇబ్బంది అయోధ్య మీదకి తేవద్దని ఆలోచన దశరథ మహారాజుది. సరే, జాగ్రత్తగా వినండి, ఎవరెవరితో మాట్లాడదు. ఇప్పుడు దశరథుడు రాముడిని పంపించడం కాదు, నేను కూడా రానని చెప్పేశాడు. ఈ మాటలు విన్నప్పుడు విశ్వామిత్రుడికి ఏమనిపిస్తుంది? కోపం వస్తుంది. దశరథుని మాటలకు విశ్వామిత్రుడు అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. కోపం వచ్చేసింది. ఎందుకంటే రాముల వారి వంశంలో, ఇక్ష్వాకు కుల వంశంలో ఎవ్వరు కూడా మాట ఇచ్చి తప్పలేదు ఇప్పటివరకు. ఫస్ట్ టైం మాట ఇచ్చి తప్పడం ఎవరు చేస్తున్నారు? దశరథ మహారాజ్ చేస్తున్నాడు. అది ఇంకా తప్పలేదు, అలాంటి సిమ్టమ్స్ కనబడుతున్నాయి. అంటే రాముల వారి వంశంలో, రఘుకులం, అలానే ఇక్ష్వాకు వంశంలో ఎక్కడ కూడా మాట ఇస్తే వాళ్ళు తప్పలేదంట. వాళ్ళు చేసి చూపించారు. ఎంత కష్టమైన పని అయినా కూడా మాట ఇస్తే వాళ్ళు వెనక తీసుకోరు. అదే కదా మీ పద్యంలో, నా మాట వెనుతిరగదు. ఏం పద్యం తెలుగులో? ఏమైనా కానీ ఏదైనా రాని నా మాట వెనుతిరగదు అంటాడు కదా శుక్రాచార్యుడు చెప్పినందుకు. మీరేనా తెలుగు చదువుతుంది? అలా క్వశ్చన్ మార్క్ ఫీసులు పెట్టారు. శుక్రాచార్యుడితో అంటాడు కదా, ఎవరితోనన్నాడు శుక్రాచార్యుడు? ఏ చక్రవర్తి? వామనుడు వచ్చి అడుగుతాడు కదా, 3 అడుగుల నేల. 3 అడుగుల నేల. ఏం లోకంలో ఉన్నారు? భూలోకంలో లేరా మీరు? ఏదో ఆకాశలో మార్గాన్ని ఏదో లోకాన్ని పోయినట్టున్నారు. ఏం పద్యం అది? ఫస్ట్ లెసన్లో పోయేం చేయండి అన్న. సరే, శుక్రాచార్యుడికి బలికి అయింది ఏంటి సంభాషణ? శుక్రాచార్యుడు ఏం చెప్పాడు? వామనుడు వచ్చి 3 అడుగులు నేల అడిగాడు. అప్పుడు ఏం చేశాడు? ఇచ్చేయండి అని అన్నాడా, వద్దన్నాడా? వద్దు, ఆ బ్రహ్మచారిని పంపించేయి. ఎందుకు? వచ్చినవాడు మహావిష్ణువు 3 అడుగుల నేలతో ముల్లోకాలనే కొలిచేసే త్రివిక్రమ రూపాన్ని పొందుతాడు అని చదివి మర్చిపోయారు కూడా. సంతోషం. మీరు ఇలా గుర్తుపెట్టుకొని 10th ఎలా పాస్ అవుతారు? సిమ్టమ్స్ కనబడట్లే, తెలుగులో మాత్రం పాస్ అయ్యేటట్టుగా. కులమున్ రాజ్యమున్ తేజమున్ నిలుపు మీ కుబ్జుండు విశ్వంబరుండల తింబోడు త్రివిక్రమ స్ఫురణవాడై నిండు బ్రహ్మాండమున్ గలడే మాన్పనకొండు నా పలుకుల ఆకర్ణింపు కర్ణంబులన్ వలది దానము గీనము బర్భుమా వర్ణిన్ వదాన్నోత్తమ అని నేను చెప్పకూడదు, మీరు చెప్పాల. అది 10th పాస్ అవుదామనా వద్దనా? మేలో రాసుకుంటారా సప్లిమెంటరీ? హింట్ ఇవ్వగానే అందుకోవాలి, అది మీరు చదివినట్టు. చదివి మర్చిపోతే ఎట్లమ్మా? సరే, అలా మాట తిరగదు అన్నాడు. అంటే రాక్షస వంశంలో పుట్టిన బలి చక్రవర్తి మాట తీసుకోలేదు. గురువే వచ్చి చెప్పాడు, శుక్రాచార్యుల వారే వచ్చి చెప్పారు, నాయనా విష్ణువు వచ్చినవాడు, అన్యాయంగా నువ్వు మోసపోతావు, అలా చేయకు అంటే, లేదు వచ్చి విష్ణువే చెయ్యి కింద పెట్టి అడిగితే నా చెయ్యి విష్ణువు పైన ఉంది అంటే ఎవరు గొప్ప? ఇప్పుడు పైన చెయ్యి గొప్పనా కిందన చెయ్యి గొప్ప?
పైన చెయ్యి ఎప్పటికీ గొప్ప. అందుకే పెద్దవాళ్ళు ఏమంటారు, ఎలా చదవాలి, ఎలాంటి ఉద్యోగం రావాలంటే నీ చెయ్యి ఎప్పుడు పైన ఉండాలి రా అని ఆశీర్వచనం చేస్తారు పెద్దవాళ్ళు. ఎప్పుడు మన చెయ్యి పైన ఉండాలి. కానీ ఇప్పుడున్న లోకంలో చూడ్డానికి పైన కనబడుతూ ముష్టి ఎదవలే. ఎప్పుడు పెన్సిల్ అడుక్కోను, పెన్ అడుక్కోను, స్కేల్ అడుక్కోను, ఇంకా ఛాన్స్ ఇస్తే ఇంకేం అడుక్కుంటారో. ఇంటి ముందుకు రావట్లే. అందుకే ఒకప్పుడు ఇంటి ముందు వచ్చి అడుక్కునేవాడు. ఇప్పుడు ఇంటి ముందు రావడానికి వాళ్ళు ఫీల్ అవుతుంది, ఎందుకంటే అందరూ ముష్టి ఎదవలే ఉన్నారు. మీ పెన్ను పెన్సిల్ కూడా అడుక్కుంటారా? అది పాష్ అడుక్కోవడం కాదు, అడుక్కోవడమే అంటారు దాన్ని కూడా. పక్కన వాళ్ళని అడుగుతున్నావంటే ఆ సిచ్యువేషన్లో ఎందుకు లేక అడుక్కుంటే అది వేరు నాన్న. లేక అడుక్కుంటే దరిద్రం అంటారు. పోయిన జన్మల్లో ఏవో పాపాలు చేస్తే అలా దరిద్రం సంభవిస్తుంది. ఎలాంటి పాపాలు? ఇదే పాపాలు. చేత్తో ఒకడికి ఒక ముద్ద పెట్టకపోతే దరిద్రం వస్తుంది, ధనం ఉండదు అనుకున్నంతగా. ఒక్కొక్కసారి అది ఆఖరి జన్మ అయినా కూడా ఎన్నో జన్మల పాపాలన్నీ కలిపి ఆ జన్మలో సతాయిస్తాయి. వాడి పాపం మొత్తం గురువుగారు తీసేస్తున్నాడు. అందుకని కష్టాలు వస్తే బాధపడకూడదు, సంతోషపడాలంట. గొప్ప గొప్ప సాధకులందరూ ఏం చేశారు, కష్టాలు వస్తే సంతోషపడ్డారు. ఎందుకంటే అమ్మయ్యా నా పాపం పోతుంది, హాయిగా ఉందని సంతోషపడ్డారంట. అదే ఏసీలో కూర్చొని హాయిగా ఎంత బాగుందో అంటే బాధపడాలి. ఎందుకంటే నువ్వు చేసుకున్న పుణ్యం ఏసీ రూపేణ నీకు ప్రశాంతత, చల్లదనం ఇచ్చి కారులో కూర్చున్నప్పుడు హాయిగా నడవకుండా నోట్లో ముద్దలు పెట్టి చేసి ఇదంతా పుణ్యం పోతుంది. కష్టాలు పడితే పాపం పోతుంది. మన పాపం పోవాలా, పుణ్యం పోవాలా? పోవాలి. అంటే ఏం చేసుకోవాలి? పుణ్యం చేసుకోవాలి. ఎప్పుడు సంతోషంగా హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? నిరంతరం పుణ్యం చేయాలి. పుణ్యం చేయడం అంటే ఏంటి? ధర్మంగా ఉండడమే పుణ్యం చేయడం. అర్థమైందా? ధర్మంగా ఉండడమే పుణ్యం చేయడం. మీకు ఏదో స్టోరీ చెప్దాం అనుకున్నాను, గుర్తు రాలేదు. సరే చూద్దాం. ఇచ్చిన మాట తప్పడం మీ ఇంటా వంట లేదు చెప్తున్నాడు దశరథ మహారాజుకి. అంటున్నాడు విశ్వామిత్రుడు, మీ ఇంటా వంట ఇప్పటివరకు ఇచ్చిన మాట ఎవరు వెనక తీసుకోలేదు. నీ వందుకు సిద్ధపడితే రిక్తహస్తాలతో తిరిగి వెళ్తాను. కోపం వచ్చింది కానీ శపించలే. సరే నువ్వు ఎటు మాట తప్పుదామని ఫిక్స్ అయిపోయావా? అది నీ వంశానికే చేడు. అంటే చేటు అంటే ఎప్పటికి గుర్తుపెట్టుకుంటారు, దశరథ మహారాజు పలానా వంశంలో పుట్టినవాడు దశరథ మహారాజు మొదటి మహారాజు మాట తప్పడంలో అని. అంటే ఎవరికి వచ్చింది అపకీర్తి? దశరథ మహారాజుకి వచ్చింది. విశ్వామిత్రుడికి ఏమైనా లాస్ అయిందా? లేదు. అలానే నేను వెళ్ళిపోతాను అంటున్నాడు ఉట్టి చేతులతో. వెళ్తూ వెళ్తూ గురువుకు ఉండాల్సిన లక్షణం ఇది. ఈ లక్షణం ఉంటేనే గురువు అవుతాడు. అంత చేసినా మీరు సుఖంగా ఉండండి అన్నాడు. ఇది మనం అనగలమా? వాడు ఇవ్వకపోతే నువ్వు ఇలా అయిపోవాలా, నీ వంశం అలా అయిపోవాలా, రేపు పొద్దు నీకు ఇలా అయిపోవాలా, ఎన్ని తిట్టిపోస్తామో. గురువుకు ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటి అంటే అతనికి శత్రువు ఉండడు. ఆయన కొట్టినా శత్రువు ఉండడు, తిట్టినా శత్రువు ఉండడు, చంపినా శత్రువుడు ఉంటాడు. ఆయనకి శత్రువులే ఉండరు. ఆయన ఏమని ఆలోచిస్తాడు? డీరెస్ట్ ఫ్రెండ్ కొట్టాడు అనుకోండి, దైవం అలా చేయించింది అనుకుంటాడు. తెలిసిన వాళ్ళే మోసం చేశారనుకోండి, తెలిసిన వాళ్ళే ఇబ్బంది పెట్టారనుకోండి, ఏమనుకుంటాడు? రాముడిలా ఆలోచిస్తాడు. రాముడు ఏమన్నాడు? నా తల్లి కైకేయి అడవికి పంపించలేదు నన్ను, దైవం ఆవిడితో అలా చేయించింది అన్నాడు రాముడు. రామాయణం చదువుకొని రామాయణం నమ్ముకున్నప్పుడు మనకి ఏదో కష్టాలు వచ్చాయని చెప్పి ఇంకోటి తిట్టకూడదు, ఇంకోటి మీద నింద వేయకూడదు. అర్థమైందా? అన్నీ ఎవరికి తెలుసు? మనల్ని ఎవరైతే నమ్ముకొని కూర్చున్నామో వాడికి తెలుసు అన్నీ. మనకు చీమ కుట్టినా వాడికి తెలుసు, మనకు మంచి జరిగినా వాడికి తెలుసు. అన్యాయంగా ఇంకోటి ఎందుకు నోరు పడేసుకుంటాం వాళ్ళ మీద, నీ వల్ల ఇట్లయింది, నీ వల్ల అట్లయింది, ఏవేవైనాయి. అవ్వవని కాదు, మనుషుల వల్ల అవుతాయి, తప్పులు అవుతాయి, మంచి అవుతాయి. లోకానికి ఒక లక్షణం ఉంది, మీరు 99 మంచి పనులు చేయండి, గుర్తుపెట్టుకోదు. ఒక్క చెడ్డ పని పొరపాటు చేసినా, తెలిసి చేసినా, తెలియక చేసినా అది మాత్రం ఎన్నో ఏళ్ళు గుర్తుపెట్టుకుంటారు. ఇదే లోకం తీరు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? లోకం అంతా చెడ్డగా ఉందని అర్థమైంది. ఎందుకు? చెడ్డదే గుర్తుపెట్టుకుంటుంది, మంచిది గుర్తుపెట్టుకుంటే మంచి లోకం. ఏమన్నారు దీనిలో? చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. యద్భావం తద్భవతి. నువ్వు ఏది భావం చేస్తే అది నువ్వు అవుతున్నావు. నువ్వు చెడ్డ భావం చేస్తే చెడు అవుతున్నావు, మంచి భావం చేస్తే మంచి అవుతున్నావు. 90% చెడు గుర్తుపెట్టుకొని 10% మాత్రమే నువ్వు నీలో ఉన్న మంచిని గుర్తిస్తారు. అలాంటి సిచ్యువేషన్ తెచ్చుకోకూడదు. అర్థమైందా? జాగ్రత్తగా చూసి నడవాలి. ఎలా నడవాలంటే తెలుసా? పదునైన కత్తి మీద నెత్తి మీద కుండ నిండా నీళ్లు పెట్టుకొని కాళ్ళకు ఆయిల్ రాసుకొని కత్తి మీద నడిచినట్టు. పొడవాటి కత్తి ఉంటుంది సరే, ఇలా కాలు పెడితే జారితే కట్ అయిపోతుంది. అలాంటి కత్తి మీద నూనె రాసుకొని నెత్తి మీద కుండ నీళ్లు నిండా కింద పడకూడదు. ఇది ఎంత కష్టం! నూనె రాసుకుంటూ జారదు, కాలు కట్ అయిపోతుంది.
అంటే ఎలా నడవాలంట, ఆ నూనెను కూడా మైండ్లో పెట్టుకోవాలి, నెత్తి మీద కుండ మైండ్ పెట్టుకోవాలి, చాకుకున్న షార్ప్నెస్ మైండ్లో పెట్టుకొని నెమ్మది నడవాలి. ఇలా ఎవరు నడుస్తారు తెలుసా? 9 ఏళ్ళు నిండిన తల్లి నడుస్తుంది. గర్భం 9 ఏళ్ళు నిండిపోతాయి, 9 నెలలు నిండిన తల్లి అలా నడుస్తుంది. ఎంత జాగ్రత్త నడుస్తుందంటే ఇంకా అక్కడ ఆవిడ తొందర నడిస్తే డెలివరీ అయిపోతుంది. ఇక కింద నుంచి బిడ్డ పుట్టేస్తాడు. ఎందుకంటే దగ్గరగా వచ్చుంటాడు బేబీ వెజనల్ ట్రాక్లో. అప్పుడు దన నడవరు, నెమ్మది నడుస్తుంది తల్లి. ఇలా పట్టుకొని మెల్లగా సపోర్ట్ తీసుకొని నడుస్తాం. ఆడవాళ్ళందరికీ మాతృదేవో భవ అని దండం పెట్టాలి. నేను శ్రీమాత్రే నమః. ఆడవాళ్ళు అమ్మాయిలు అందరికీ, ఆడజాతి మొత్తానికి దండం పెట్టారు. ఇదొక గొప్ప టాస్క్. మగవాడైతే ఎప్పుడో చచ్చిపోయేవాడు. నేను ఎప్పుడు చెప్పేవాడిని, 9 నెలలు మొయ్యరా అంటే ఫస్ట్ మంత్ మోసే చచ్చిపోతాడు 2వ నెల కల్లా. ఆ ఓపిక ఆడవాళ్ళకి ఇచ్చాడు కాబట్టే ఫస్ట్ ప్రయారిటీ ఆడవాళ్ళకే ఇచ్చాడు దేవుడు కూడా. అందుకే సాష్టాంగ నమస్కారం చేస్తే మగవాళ్ళు మాత్రం భూమికి మొత్తం ఆంచి చేయాలి, ఆడవాళ్ళు మాత్రం వాళ్ళు ఫుడ్ పెట్టే స్థానం అంటే పాలిచ్చే స్థానం ఒకటి, పుట్టుక స్థానం, ఈ 2 తగలకుండా భూమికి. అంటే దేవుడు కూడా అట్నుంచే వచ్చాడు కదా, రాముడు వచ్చినా అదే స్థానం నుంచి వచ్చాడు. దైవం రావడానికి అదే మార్గం, అదే దైవానికి ఫుడ్ పెట్టింది. కృష్ణుడికి కూడా పాపం తల్లి పాలిచ్చింది కదా. సో అందుకనే ప్రాణం నిలబడే స్థానం, ప్రాణం పుట్టించే స్థానం, ఈ 2 భూమికి తగలద్దు అని చెప్పాడు. ఎందుకంటే అది పుణ్యమైనవి అని అర్థం, గొప్పనైనవి. ప్రపంచానికి తిండి పెట్టేది, ప్రపంచంలో ఒక ప్రాణాన్ని నిలబెట్టే స్థానాలు. అందుకనే ఆడవాళ్ళు ఎప్పుడూ అంగాల నమస్కారం చేయరు, సాష్టాంగం అన్నారు కదా. అష్టాంగములు ఉండవు, పంచాంగాలే మీకు. అందుకని మోకాళ్ళ మీద కూర్చొని ఇలా చేతులు ముందు పెడతారు. సో దట్ మన చెస్ట్ భాగం తగలదు, కింద నాభి భాగం కింద ఉన్నది కూడా తగలకూడదు. అందుకని కాళ్ళ దగ్గర చేసి ఆడవాళ్ళు సాష్టాంగ నమస్కారం. సాష్టాంగం చేయకూడదు, పంచాంగం చేయాలి. మగపిల్లలు ఖచ్చితంగా సాష్టాంగం చేయాలి. మనం పంచాంగం చేస్తే ఇంకోటి అయిపోతుంది, తేడా వచ్చేస్తుంది, తప్పు అయిపోతుంది. మన నిర్మోహమాటంగా ఫుల్ లెంత్ లెఫ్ట్ కాలు మీద రైట్ కాలు వేసి చేయాలి. అలా చేయాలి. ఇవాళ పొద్దున మీకు మొన్న కూడా చెప్పాను, ప్రాణం ఎక్కడి నుంచి వస్తుందని చెప్పాను. ఎవరు గుర్తుంది? భూమి మీదకి ప్రాణాలు ఎలా వస్తాయి? వెరీ నైస్. వర్షం చినుకు నుంచి వస్తుందన్న, అవునా? వర్షం చినుకు వచ్చాక ఎక్కడ పోతుంది? దానికంటే ముందు ఇంకోటి చెప్పానే, సరే దాని తర్వాత చెప్పానే, బియ్యపు గింజలోంచి ప్రాణం. భగవద్గీతలో ఇవాళ పొద్దున శ్లోకం వచ్చింది దీనికి ప్రూఫ్గా. ఎంత సంతోషం అనిపించింది. అమ్మయ్య, పిల్లలకి చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా చెప్పాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పాలి, తప్పులు చెప్పొద్దని అనుకుంటూ ఉంటా. ఎప్పుడు నేను కూడా చెక్ చేసుకుంటూ ఉంటా. ఎన్నో చదువుతూ కొన్ని గుర్తు రావడం టఫ్. ఇక్కడ కూర్చొని చెప్పడం అంత ఈజీ కాదు. గురువు అనుజ్ఞ ఉండాలి, ఆ టైంకి అవి గుర్తు రావాలి. రామాయణం ఒక లైన్ ఇలా చదివితే నేను మాట్లాడేదేమో 15 నిమిషాలు ఉంటుంది. అది ఎవరైనా ప్రిపేర్ అవుతారా? బైహార్ట్ చేస్తారా? గుర్తు రావంత ఈజీగా. బైహార్ట్ చేసినా కూడా చెప్పలేరు. గురువు అనుజ్ఞ ఉండాలి, దైవ అనుగ్రహం ఉండాలి. అయితే పొద్దున భగవద్గీత శ్లోకం ఏమంటుందంటే, అన్నం వల్ల ప్రాణాలు పుడుతున్నాయి అని అర్థం, జీవులు పుడుతున్నాయి అని అర్థం. అన్నం వల్ల జీవులు పుడుతున్నాయి అంటే అదే అన్నం తిని కదా. మనం అనుకున్నాం, ఒక కుక్కకు అన్నం పెట్టాడు, మిగిలిన అన్నం ఆ కుక్క తిన్నది. ఆ మగ కుక్క తిన్నదో ఆడ కుక్క తిన్నదో ఏదో తిని ఆ మగ కుక్క ఆడ కుక్క కలిపి ఒక బిడ్డ పుట్టింది. ఎలా వెళ్ళింది? ఈ అన్నం దానిలోకి వెళ్ళి దానిలోంచి ట్రాన్స్ఫర్ ఒక కుక్క పిల్ల పుట్టాలని రాసింది, అన్నం గింజల్లో రాసింది ఆల్రెడీ. ఇది ఎవరైతే తింటున్నారో అది కుక్కకి వెళ్ళిపోయి అది అక్కడ జన్మ. ఇంకోటి అదే అన్నంలో పిచ్చుక పిల్ల వచ్చి తిన్నది, పిచ్చుక తిన్నది. పిచ్చుక మళ్ళీ ఆడ పిచ్చుకకి గుడ్డు పెట్టింది, దానిలో పిల్ల వెళ్ళింది. ఇది ఎక్కడి నుంచి వచ్చి అన్నం గింజల్లోంచి ప్రాణం వెళ్ళింది. అన్నం వల్ల ప్రాణాలు నిలబడతాయి, ప్రాణులు పుడతాయి అన్నం వల్ల. ఈ అన్నం దేని వల్ల పుడుతుంది? వర్షం వల్ల పుడుతుంది. అంటే అన్నంలోకి ఎక్కడి నుంచి వచ్చింది? వర్షంలోంచి వచ్చింది. మరి వర్షం ఎలా వస్తుంది? మబ్బులు రావాలంటే ఏం చేయాలి? యజ్ఞం వల్ల వస్తాం. అందుకు యజ్ఞాలు చేయాలి. యజ్ఞం దేని మీద నిలబడింది? కర్మ మీద నిలబడింది. యజ్ఞం చేయడం అంటే కర్మ చేయడమేగా. చాలామంది కర్మని వదిలేస్తాను వైరాగిగా కూర్చుంటే సృష్టి ఎలా నిలబడుతుంది? అందుకే కృష్ణుడు ఏం చెప్పాడు భగవద్గీతలో అంటే, కర్మ అంటే యజ్ఞం అనేది చెయ్యి. యజ్ఞం వల్ల మబ్బులు ఫామ్ అవుతాయి, మబ్బుల వల్ల వర్షం వస్తుంది, వర్షం వస్తే అన్నం పడుతుంది, అన్నం పడితే ప్రాణులు పుడతాయి. ఇది మొన్న మనం చెప్పుకుంది ఇదే. అమ్మ అవును, అంటే మంచివాళ్ళు పుడితే వర్షం అంటే ఒక్కడు పుట్టినా కూడా పడుతుంది. అదే టైం చెడ్డవాడు పుట్టినా కూడా మంచివాడి వల్లే వర్షం పడ్డది, కానీ ఆ చెడ్డవాడి వల్ల అయితే వర్షం పడ్డదని చెప్పకూడదు. లోకంలో పాపులేషన్ పెరుగుతుంది, ఈ సెకండ్కి కొన్ని వేల మంది పుడుతున్నారేమో తెలియదు. దానిలో ఒక్క మంచివాడు ఉన్నా కూడా ఆ రోజు వర్షం పడుతుంది. అర్థమైందా? ఒక బస్సులో దీనికి ఒక కథ చెప్తారు. ఒక బస్సులో ప్రయాణికులు ఉన్నారంట, పాపాత్ములు అందరూ, ఒక్క పుణ్యాత్ముడు ఉన్నాడు. ఓకేనా?
ఒక పుణ్యాత్ముడు ఎక్కారు, అందరూ ప్రయాణం చేస్తున్నారు. చేస్తూ 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 వీళ్ళందరూ ఏం చేశారంటే, ఒరే పాపాత్ముడా నువ్వు దిగిపో దిగిపో అని ఈ పాపాత్ములందరూ కలిసి పుణ్యాత్ముడిని దించేశారు. ఏమని తిట్టి? నువ్వు పాపాత్ముడు అని తిట్టారు. తిట్టి దించేశారు. ఈ పుణ్యాత్ముడు దిగిపోయాడు. బస్సు దిగి కొంచెం సేపట్లో లోయలో పడిపోయింది బస్సు. అందరు పోయారు. ఎవరు పుణ్యాత్ముడు, ఎవరు పాపాత్ముడు? వాడి టైం బాగుంది, పుణ్యాత్ముడు కాబట్టి దేవుడు కాపాడాడు. అలా ఉంటుంది మన పరిస్థితి. అందుకనే చూడడానికి పాపాత్ముడుగా కనబడేవాడు ఎంత పుణ్యాత్ముడో చెప్పలేము. అలా చూడడానికి పుణ్యాత్ముడుగా కనబడేవాడు ఎంత పాపాత్ముడో కూడా చెప్పలేము. అది గురువులకు తెలుస్తాం. అర్థమైందా? అలా సరే, ఇందాక భగవద్గీత శ్లోకం అదే చెప్తున్నా. సో మనం అందరం యజ్ఞాల్లో పాల్గొనాలి, యజ్ఞాలు చెయ్యాలి. వర్షాలు పడాలంటే అందుకే యజ్ఞాలు చేస్తారు. మన ధర్మంలో వర్షం పడలేదంటే ఏం చేస్తారు? వరుణయాగం చేస్తారు వర్షాల కోసం. అలానే ఊళ్ళల్లో అయితే ఒక సెంటిమెంట్ ఉంది. కప్పల్ని కర్రలకు కట్టేసి ఊరేగింపు చేస్తారు కప్పల్ని. అవి పైన కర్రకు కడితే అవి కిర్ర కిర్ర నడుస్తుంటాయి కదా కప్పలు. ఆ అరుపుకి వానదేవుడు సంతోషించి ఆ అరుపులు విని, అయ్యో ఎందుకంటే కప్పలకి వానదేవుడికి లింకు, ఆ అరుపులు విని వర్షం వస్తుందంట. కరెక్ట్. అది గ్రామదేవతలు ఎట్లా వచ్చారు? తలుపులమ్మ, గడపలమ్మ, అవునా, నూకాళ్ళమ్మ, గ్రామదేవతలు ఉన్నారు కదా. గవ్వలమ్మ, నూకాళ్ళమ్మ అంటే అప్పట్లో తొందర చచ్చిపోయేవాళ్ళు, పిల్లలు తొందర పుట్టంగా చచ్చిపోయేవాళ్ళు. భూమి మీద నూకలు లేవు వాడికి అంటారు చూసారా, తొందర చచ్చిపోతే భూమి మీద నూకలు నిండాయి అంటారు. అమ్మవారి పూజ చేస్తే భూమి మీద నూకలు ఉన్నాయంటారు, అంటే వాడు ఆయుష్ పెరుగుతుందని అర్థం. నూకాలమ్మ. గడపలమ్మ, అప్పట్లో పెద్ద పెద్ద రోగాలు వచ్చేవి, అమ్మవారిని ఆవాహనం చేస్తారు. ఎలా అయితే గడప తొక్కద్ర అమ్మవారు అంటారో, ఆవాహనం చేస్తే వాళ్ళ ఇంట్లోకి ఆ శత్రు భయాలు రావు, అమ్మవారు కాపాడుతాం. తలుపులమ్మ, తలుపులని కాదు, మన కోరికలు తీర్చే తల్లి. తలుపులు కోరికలు తీర్చే తల్లి తలుపులమ్మ. అలా ఉన్నాయి చాలా అమ్మవార్లు. ఏదైనా పరాశక్తి దుర్గమ్మ నుంచే. ఏంటా దుర్గా స్తోత్రం? మా సమీక్ష ఎక్కడుంది? దుర్గా స్తోత్రం చెప్పి ఏంటది? అమ్మల గన్నయ్యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కరుపాడు పుచ్చినయమ్మ, తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల ఉండడి అమ్మ, దుర్గా మాయమ్మ, కృపాబ్దినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. చూసావా, ఇది యాక్చువల్గా స్కూల్ కోసం నేర్చుకుంది, కానీ నీ అదృష్టం అది. స్కూల్లో ఇలాంటివి పెట్టాలా? ఆ రీజన్లో చూడండి, దుర్గమ్మకి ఇష్టమైన స్తోత్రం అది. ఎవరు రాశారు? ద్వారా రచింపబడింది. ఎంత మంచి శ్లోకం అంటే అందరూ నేర్చుకోవాలి, ఒక్క సమీక్ష అని కాదు, రీజన్ దొరికింది కాబట్టి. అలా దుర్గ మాయమ్మ అని చెప్పారు. ఈ అమ్మ ఎవరికంట? అమ్మలకు అమ్మ అంటే ఈవిడ. ఎలాంటమ్మ? మీ అమ్మకమ్మ, మా అమ్మకమ్మ, అందరు అమ్మలకు అమ్మే. ముగ్గురు అమ్మలకు కూడా అమ్మ ఈవిడ. పెద్దమ్మ మళ్ళీ, అంటే అమ్మలకి అమ్మ అంటే పెద్దమ్మ అంటారు కదా, పెద్దమ్మ అంటే అమ్మవాళ్ళ అక్కని కాదు. అర్థమైందా? అలా శ్లోకాలు కొన్ని చాలా బాగున్నాయి, నేర్చుకోవాలి. మీదేమొచ్చిందండి శ్లోకం? చెప్పండి. సిరికించెప్పడు శంఖ చక్ర యుగమున్ చేదోయి సంధింపడు జీరడు అభ్రగపదిన్ మన్నింపడు ఆకర్ణి కాంతరము దమ్మిల్ల చక్కనొత్తడు వివాద ప్రోత్తిత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి. ఇది కూడా గొప్ప పద్యం. ఎంత గొప్పదంటే మనకు కష్టం వచ్చినప్పుడు ఈ పద్యం పాడుకుంటే విష్ణు పరిగెత్తి వస్తాడు, అంత గొప్ప పద్యం. ఎగ్జామ్ ఆన్సర్ గుర్తురాలేదు, కళ్ళు మూసుకొని శ్లోకం చెప్తే వచ్చేస్తుందా అంటే, అన్నం తింటే కడుపులోకి వెళ్తుందా బయటకు వస్తుందా? మరి ఎట్లన్నా మీ తింటున్నావు కడుపులో పోతుందని, దాన్ని కూడా పోతుందా అంటావా? అనవు కదా. అన్నం ఇక్కడ పెట్టుకుంటే ఎక్కడో పోయి అరిగి ఎనర్జీ వస్తుందని అన్నమే తింటున్నావు, గడ్డి అయితే తినట్లేదు కదా. మరి అప్పుడు ఏ నమ్మకం మీద తింటున్నావు? ఎవరైనా చెప్పారా అన్నం తింటేనే అని? ఎవరు చెప్పలే. చిన్నప్పుడు కూడా ఇలా అనగా నోరు ఆటోమేటిక్గా తెరుచుకున్న నోట్లోకి వెళ్ళిపోయింది. అమ్మ ఫస్ట్ నేర్పిస్తున్నది, వేరే సంగతి. ఎలాగైతే దూడ 1000 గోవులున్నా కూడా దూడ కరెక్ట్గా తన తల్లి దగ్గరికి వెళ్ళి మాత్రమే పాలు తాగుతుంది దూడ. అర్థమైందా? దూడ తన తల్లి దగ్గరికే పోతుంది, ఎన్ని ఆవులన్నీ ఉండనియండి. అలాగనే ఇది కూడా. దాన్ని ఎలా నమ్ముతున్నారంటే, అన్నిటికో ధర్మం ఉంది, ఆ ధర్మం ఫాలో అయిపోవాలి. అంతేగా నేను నమ్మనంటే మూర్ఖుడా అనాలి. ఎందుకంటే గురువు చెప్పాక కూడా నమ్మకపోతే ఏమంటారు వాడిని? మూర్ఖుడా అనాలి. వాడు బాగు చేయడానికి కొన్ని యుగాలు పడుతుంది. ఎవడెన్నోసార్లు చచ్చి పుట్టి ఎప్పటికో వాడు బుర్ర వెలగాలి లైట్. అంతవరకు టైం ఎందుకు వేస్ట్ చేయాలా? రాత్రి పడుకుంటే నా ఊపిరి నేనే తీయట్లే, ఎవడో తీస్తున్నాడు, అదైతే నమ్ముతున్నావుగా.
కనబడని వస్తువు నీ ప్రాణం నిలబెడుతుంది, అదైతే నమ్ముతున్నావుగా. కనబడుతుందా గాలి? ఏమైనా పట్టుకొని ముక్కు దగ్గర పెట్టి పిలుస్తున్నావా? కనబడని వస్తువు కనబడే వస్తువుని నిల్చోబెడుతుంది. ఇదేమో కనబడుతుంది, టచ్ అవుతుంది, అన్నీ తెలుస్తుంది. అదేమో కనబడట్లే. కనబడింది ఎట్లా నిలబడుతుంది? కనబడట్లేదు కాబట్టి నేను పీల్చనంటే నువ్వే పోతావు. అంటే ఇక్కడ ఏం నమ్ముతున్నావు? కనబడని ఒక వస్తువు గాలి అనేది కనబడే వస్తువు శరీరాన్ని నిలబెడుతుంది అనేది నమ్మావుగా, అందుకే బ్రతుకున్నావు. నమ్మకపోతే ముక్కు మూసుకొని కూర్చోపోయి ఉంటావు. కొన్నిటికి మనం వితండవాదం చేయొద్దంటారు. వితండవాదం అంటే ధర్మం చెప్పిందా బ్లైండ్గా చెయ్యి, ఇంతే. దాన్ని మళ్ళీ ఇది ఎందుకు అలా ఎందుకు అలా పిచ్చి క్వశ్చన్లు అడగకూడదు. అలా అడిగిన వాడికి ఈ ఎగ్జాంపుల్ చెప్తే మరి నీకు నమ్మకం లేదు, ముక్కు మూసుకొని పడుకో రాత్రి అని చెప్పి ఒక గొడవ వదిలిపోతుంది. అవునా కదా? సరే, పరిస్థితి తీవ్రతను గమనించాడు వశిష్ఠ మహర్షి. ఇప్పుడు వశిష్ఠ మహాముని అబ్జర్వ్ చేస్తున్నాడు పక్క నుంచి. ఎవరికి? వశిష్ఠ మహాముని గురువు ఎవరికి? దశరథ మహారాజుకి. ఎందుకంటే ఆయన కనుసన్నల్లోనే ఈయన నడుస్తున్నాడు, ఆయన ఇచ్చిన డైరెక్షన్స్లోనే. ఇప్పుడు వశిష్ఠ మహాముని ఏం అబ్జర్వ్ చేస్తున్నాడు? విశ్వామిత్రుడు ఉట్టి చేతులతో వెళ్ళిపోవాలి, అది మంచిదా? రామరాజ్యానికి మంచిది కాదు, దశరథ రాజ్యానికి మంచిదా? ముందు రాముడికి అసలు మంచిది కాదు. అందుకని అబ్జర్వ్ చేసి ఈయన దిగుతున్నాడు ఇప్పుడు. అంటే సిచ్యువేషన్ దారుణంగా ఉన్నప్పుడు హెల్ప్ చేయాలి గురువులు. ఇచ్చిన మాట నిలబెట్టుకోమని దశరథునికి హితవు పలికాడు. నాయన దశరథ మహారాజా, నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకో, దానిలోనే నీకు మంచి ఉంది, రాముల వారికి కూడా మంచి ఉంది అని ఎవరు చెప్పారు? ఎవరికి చెప్పారు? చెప్పారు. మాటలు నిలబెట్టుకోని వానికి ధర్మకార్యాలు ఆచరించిన ఫలం నశిస్తుందని హెచ్చరించాడు. ఇదొకటి అందరూ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. పొరపాటున ఫ్లోలో మాట ఇవ్వకూడదు, తొందరపడి మాట ఇవ్వకూడదు. పొరపాటున మీరు మాట ఇచ్చి తప్పారా, ఆ రోజు మీరు ఎన్ని పూజలు చేయండి అంతా వేస్ట్. ఇప్పుడు ఇవ్వండి మాట చూద్దాం, ఇవ్వండి మాట చూద్దాం. ఇస్తారా మాట? కొంచెం టైం ఇవ్వండి, ఆలోచించి చెప్తా అంటారు ఆటోమేటిక్గా. మనం నోరు ఎలా వాడేస్తున్నామంటే అన్నీ ప్రాంక్ ఒకటి అంట, ప్రాంక్ అదో దరిద్రం. సెల్ఫీ అనేది ఒక భూతం. ఒక్కొక్కసారి పేపర్లో పడుతుంది సెల్ఫీ భూతం, సెల్ఫీ భూతం. నిజంగానే అది దయ్యమే, అందుకే ప్రాణాలు తీసుకెళ్ళిపోతుంది చాలామంది. మొన్న కూడా ఫ్యామిలీ కొట్టుకుపోయారు, టీవీలో బ్రతికారు అదృష్టానికి. సెల్ఫీ భూతం అని ఎందుకు పెట్టారు? ప్రాణాలు తీస్తుంది అది. మీరు దయ్యాలు భూతాలంటే ఏమైనా డిజైన్ వేసుకొని ముక్కుకు ఇలా పెద్ద హోల్స్ పెట్టుకొని, కూరలు పెట్టుకొని, బుగ్గ చుక్క పెట్టుకొని, తెల్ల పెద్ద జుట్టు వేసుకొని, పెద్ద పెద్ద చేతు అలా ఉంటారేమో డిస్క్రిప్షన్ ఉందా? దయ్యం ఎలా అన్న ఉండొచ్చు. వాయువు భూతం, పంచభూతాలు అన్నారు కదా, పంచదేవతలు అనలేదు కదా, పంచభూతాలు అన్నారు. భూతాలు అంటే ఏమైంది? వాయువు భూతమేగా, గాలి భూతం. అమ్మో భూతమా అని పీల్చానంటే పోతావు. సో ఈ ప్రాణం ఆ భూతం మీద ఆధారపడి ఉంది. ఈ ప్రాణం పంచభూతాల్లో వాయువు మీద ఆధారపడి ఉంది. ఇంకో భూతం చెప్తా, నీరు. మనం డిపెండ్ అయ్యామా లేదా? నేను నీళ్ళు తాగనంటే పోతావు. అంటే ఒక లిక్విడ్ అనే భూతం, వాటర్ అనే భూతాన్ని మనం లోపల తీసుకొని మళ్ళీ వదిలేస్తున్నాం, మళ్ళీ తీసుకుంటున్నాం, వదిలేస్తున్నాం, తీసుకుంటున్నాం, వదిలేస్తున్నాం, లేదంటే చచ్చిపోతాం. అర్థమవుతుందా? రెండో భూతం. నెక్స్ట్ మూడో భూతం భూమి. నువ్వు ఎక్కడ నడుస్తావు? అది లేకపోతే గాల్లో నడుస్తావా? మూడో భూతం. మనం డిపెండ్ అయిందే భూతాల మీద. మళ్ళీ భూతాలంటే భయపడతారు, అదేందో. రోజు భూతాలతోనే ఉంటున్నావు, నువ్వు భూతాల మీద డిపెండ్ అవుతున్నావు, భూతాలతోనే తిరుగుతున్నావు, భూతాలతోనే రోజు నీ జీవితం. అందుకనే పూజ చేసేటప్పుడు ఫస్ట్ ఒక శ్లోకం చెప్తారు, ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమి భారక ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. మన పూజ పొద్దున లేచి లేట్ చేస్తే మనకంటే ముందే దయ్యాలు భూతాలు వచ్చి ఆ ప్లేస్లో కూర్చొని పూజ చేస్తాయి. మనం తెలియక లేటుగా వచ్చి కూర్చుంటే వాటి మీద కూర్చొని పూజ చేస్తాం. మనం చేసిన పుణ్యం వాటికి వెళ్ళి వాటికి పవర్ వచ్చింది, మనది 0 అయింది, నెగిటివ్లోకి వెళ్ళింది. అందుకని చీపురు పెట్టి పొద్దున్నే టకటగా చిమ్మేసి దీపం పెట్టేసేస్తారు ఫస్ట్. దేవుడి దగ్గర సంకల్పం చెప్పుకొని ఇంక మిగతా పనులు చేసుకొని వెళ్ళే పూజ కూర్చుంటారు. భూతాలు ఎప్పుడు రెడీగా ఉంటాయంట. ఏంటి అంటే మనిషి ఎప్పుడు పూజ మానేస్తే మేము చేద్దామా అని. మనకి తండ్రి ఆయనే, భూతాల దయ్యాలకు కూడా తండ్రి ఆయనే. అందుకే భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహో శాస్త్రేతుభ్యం నమో నమః వంశీ స్వామియే శరణమయ్యప్ప. భూతాలకు నాథుడు. దయ్యాల భూతాలనే కాదు, అన్ని భూతాలకి. అర్థమైందా? భూతాలు దయ్యాలంటే భయపడాలని కాదు, కనబడనివి, మనిషి కంటే శక్తివంతమైనవి, మనిషిని కంట్రోల్ చేసేవి. కంట్రోల్ చేస్తున్నా లేదా మనల్ని? గాలి మనల్ని కంట్రోల్ చేస్తుందా లేదా? చేస్తుంది. నీరు కంట్రోల్ చేస్తుందా లేదా? నీళ్లు 4 రోజులు ఇవ్వని ఏం చేస్తారు?
నీళ్ళ కోసం ఎత్తుక్కుంటూ పరిగెత్తారు. అంటే అది మిమ్మల్ని లాగింది కదా, మిమ్మల్ని కంట్రోల్ చేసింది కదా. అలా మనమే పంచభూతాల మీద డిపెండ్ అయ్యాం. అలా ఎన్నో భూతాలు ఉన్నాయి. ఇది మన ధర్మం, నమ్మి తీరాల్సిందే, మనకు ఆప్షన్ లేదు. సరే, అలా మాట ఇచ్చి తప్పొద్దు. మీరు ఆ రోజు చేసిన ధర్మకార్యాలన్నీ నశించిపోతాయి. మాట ఇవ్వకండి. అసలు ఎందుకు వచ్చిన గొడవ? శుక్రాచార్యుడు అదే చెప్పాడు బలిచక్రవర్తి. మాట ఇస్తున్నావు జాగ్రత్త. మరి ఒక కాలు పెట్టేశాడు భూమంతా, ఒక కాలు ఆకాశం అంతా నిండిపోయింది. మూడో కాలు ఎక్కడ పెట్టను నాయన అని అడిగాడు. చిన్నోడే మళ్ళీ పిల్లాడు. నా నెత్తి మీద పెట్టేసేయండి అన్నాడు. ఎందుకు? వేరే ఆప్షన్ లేదు. ఇక తొక్కేశాడు పాతాళంలోకి. అంటే పాతాళ రాజయ్యాడు, అది వేరే సంగతి. వివిధాస్త్ర ప్రయోగ దక్షుడైన విశ్వామిత్రుడు వెంట రాముని పంపడంలో సంశయానికి తావుండదన్నాడు. విశ్వామిత్రుడు వివిధ అస్త్ర ప్రయోగ దక్షుడంట. ఎవరు? రాముడు కాదు, విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు ఎలా ఉంటాడు చూడడానికి? గడ్డలు వేసుకొని ఇలా ఇలా వేసుకొని, జపమాల పట్టుకొని, చేతిలో కమండలం, పులి చర్మం అవన్నీ పట్టుకొని జపం చేసుకునేవాడు, ధ్యానం చేసుకునేవాడు. ఆయన దగ్గర అస్త్ర సంపద ఎట్లొచ్చింది? దీన్ని బట్టి మీకు ఏమర్థం అవ్వాలా? బాణాలు, అస్త్రాలు, శస్త్రాలు. శస్త్రం అంటే వెపన్, చేతిలో పట్టుకొని పొడవడం, గుచ్చడం. బాహుబలిలో చూసారా? అవన్నీ శస్త్రాలు. శస్త్రచికిత్స అంటారు కదా. శస్త్ర అంటే వెపన్. అస్త్రం అంటే కనబడదు, గుర్తుపెట్టుకోండి. అస్త్రం అంటే కనబడదు, దానికి ఒక బీజాక్షరం ఉంటుంది. బీజాక్షరం. ఎవరైతే ఆ అస్త్రం, బ్రహ్మాస్త్రం కావాలి ఎవరికో, మన దగ్గర ఎవరికో కావాలనుకోండి, అంత ఈజీ దొరకదు. దానికి ఒక బీజాక్షరం ఉంటుంది. మీరు కూర్చొని దానికోసం తప్పించాలి. బ్రహ్మాస్త్రం నాకు కావాలి అని బీజాక్షరాన్ని జపం చేస్తూ 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 ఉంటే బ్రహ్మదేవుడు ఎదురు ప్రత్యక్షమయ్యి మీకు ఆ అస్త్రాన్ని మీ కంట్రోల్లోకి ఇస్తాడు. అప్పుడు ఏం చెప్తాడంటే, నాయన ఈ అస్త్రాన్ని నువ్వు ఎప్పుడు తలుచుకున్నా నీ ముందు చేతులు కట్టుకొని నిల్చుంటుంది, నువ్వు దాన్ని ఏం చేయమంటే అది చేస్తావు. ఇది ఇలాంటి అస్త్రాలు ఎవరి దగ్గర ఉన్నాయి? విశ్వామిత్ర మహర్షి దగ్గర ఉన్నాయి. అంటే ఎలా వచ్చినాయి ఆయనకి? అంత సాధన చేశాడు, అంత అస్త్ర సంపదను అన్నీ తెచ్చిపెట్టుకున్నాడు ఆయన దగ్గర. ఇప్పుడు గురువు దగ్గర ఇన్ని ఉన్నాయి. ఎవరికి ఇవ్వాలి ఇవి? గురువు ఏం చేసుకుంటాడు? ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, నేనేం చేసుకోవడానికి జ్ఞానం మీకు ఇస్తే కదా పండినట్టు. నా దగ్గరే పెట్టుకొని నేను గుట్టుకుమంటే లోకానికి ఎవరిస్తారు? ఉన్నారు, చాలామంది ఉన్నారు, అందరు ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ నేను ప్రయత్నం చేస్తున్నా, ఇంకో చోట ఇంకోటి ప్రయత్నం చేస్తున్నారు గురువు, ఇంకో చోట ఇంకో గురువు గారు ప్రయత్నం చేస్తున్నారు. మా గురువుగారు మమ్మల్ని బాగు చేస్తున్నారు. ఆయన చెప్పింది మేము నేర్చుకుంటున్నాం, మీరు నేర్చుకో. మీలో ఎవరో గురువు ఉంటారో, లేదంటే గురువే మిమ్మల్ని వాడి చెప్పిస్తాడో ఇంకోటికి. చూడండి, మీలోనే ఎవరైతే వింటున్నారో ఇళ్ళకెళ్ళి యూట్యూబ్ పెట్టో, ఇంట్లో చూస్తూనో, లేదంటే వేరే వాళ్ళకి చెప్తూనో, సార్ ఇలా చేయమన్నారు, అలా చేయమన్నారు, డిస్కషన్ స్టార్ట్ అయిందా లేదా? ఎంతమంది ఇలా డిస్కస్ చేస్తున్నారు? అయిపోయారు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? గురువు గారు మిమ్మల్ని వాడేశారని అర్థమైంది. మీ యొక్క శరీరాన్ని, మీ వాక్కుని గురువుగారు వాడి మీతో చెప్పించారు. ఎవరికి చెప్పించారు? ఎక్కడైతే ఈ గురువుగారు వెళ్ళలేరో అక్కడ మిమ్మల్ని వాడి గురువుగారే అక్కడ చెప్పేశారు, అయిపోయింది. ఇప్పుడు మీకు అర్థమైంది గురువుగారి శక్తి ఎలా ఉంటుందో? గురువుగారు మిమ్మల్ని వాడి మీ బుద్ధిలో ఆలోచన ఇచ్చి, ఇది చెప్పురా, వీళ్ళకి ఇది తెలియదు అని మిమ్మల్ని వాడి చెప్పించేశారు. ఇది నమ్ముతాం లేదా? ఇప్పుడు అలానే నన్ను కూడా చెప్పిస్తున్నారు మా గురువు గారు. ఆయన ఇక్కడ వచ్చి మీ అందరికి చెప్పలేక నన్ను వాడి చెప్పిస్తున్నారు. ఇప్పుడు ఇదేంటి? ఉట్టి డొల్ల. మాట్లాడేది ఎవరు? గురువు గారు. ఇప్పుడు మీ దగ్గర మాట్లాడింది ఎవరు? చెప్పినప్పుడు పేరుకి సాయి చరణో, వర్షిణియో, వరుణో అంటున్నాం, కానీ లోపల ఉన్న శక్తి ఎవరిది? గురువు శక్తి. లేదంటే ఆ నాలెడ్జ్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది? దాని అడ్రస్ ఎక్కడి నుంచి వచ్చింది? గురువు నుంచి వచ్చింది. మరి గురువుకి సంబంధించింది గురువు చెప్పింది వాడినాడు మాట్లాడినప్పుడు గురువు మాట్లాడారు, కానీ మనం ఎక్కడ మాట్లాడాం? మనది ఏమీ లేదు. మనం మాట్లాడితే ఏం మాట్లాడతాం? ఆ సినిమా బాగుంది, ఈ పాట బాగుంది, తిండిలో ఇది బాగుంది, డ్రెస్సులో అది బాగుంది అంటాం. ఇలాంటివి మాట్లాడాడు అంటే అర్థం ఏంటి? గురువు మాట్లాడిస్తున్నాడు. అంటే గురువు మీలోకి వచ్చున్నాడు. మీలో వచ్చున్నాడు కాబట్టి మీతో అది చెప్పిస్తున్నాడు. ఎవరికి చెప్పిస్తున్నాడు? ఎవరికి ఆయన అవసరం అనుకుంటున్నాడో వాళ్ళకి మీ ద్వారా చెప్పిస్తున్నాడు. ఎవరన్నా ఉండొచ్చు, తల్లి ఉండొచ్చు, తండ్రి ఉండొచ్చు, మీ తమ్ముడు ఉండొచ్చు, అక్క ఉండొచ్చు, డియరెస్ట్ ఫ్రెండ్స్ ఉండొచ్చు, లేదంటే మీరు ఫ్రెండ్కి చెప్తుంటే ఇంకోడెవడో మీకు తెలియకుండా వినొచ్చు అక్కడ. ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం, మా వెనకోళ్ళలో పక్కనోళ్ళలో వినాలని వినకూడదని రూల్ ఏమైనా ఉందా? పోనీ రికార్డ్ అవుతుంది, నాకు తెలియని వాళ్ళు ఎంతమంది వింటున్నారు? ఇదొక ప్రూఫ్ ఉందిగా. అంటే గురువుగారు నన్ను వాడి, ఈ మీడియంని వాడి, ఎక్కడో నాకు కూడా తెలియని వాళ్ళకి ఎక్కడో ఆ గురు శిష్యులు ఉన్నారు కాబట్టి అక్కడ రీచ్ అయ్యేటట్టు చేస్తున్నారు. చూడండి, అది గురుశక్తి. సరే, ఏదో చెప్తున్నారు ఇందాక ఎవరా? కాదు, అక్కడ ఏదో చెప్పాలనుకున్నారు. వరుణ్ చెప్పు. ఇయర్స్ అని కాదు, ఇట్ ఈజ్ యువర్ సంకల్పం.
సంకల్పం మీద ఉంటుంది. సంకల్పం అంటే నువ్వు ఎలా కూర్చుంటావో నాకు కావాలని దాని మీద ఉంటుంది. ఇప్పుడు మొబైల్ కావాలి, ఎలా కూర్చుంటావు అన్నం తినకుండా? చచ్చిపోతాం మొబైల్ కోసం అన్నట్టు కూర్చుంటావా? చచ్చినట్టు మొబైల్ వస్తుందా రాదా? అలానే అన్నీ వస్తాయి, అన్నీ వస్తాయి అలా. కానీ మనం దేనికి కూర్చుంటున్నాం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మీరే ఉన్నారు, నాకు 10/10 వచ్చి తీరాలి 10th అని మీరు సంకల్పం చేసుకుంటూ వస్తుంది. ఎవరు చేయట్లేదు కాబట్టి చాలా ఏళ్ళ నుంచి రావట్లే. అంటే అందరికీ రావట్లేదు, కొంతమందికి వస్తుంది. అంటే వాడు సంకల్పం చేశాడు, ఐ వాంట్ 10/10. మీ దగ్గరే ఉంది, మీ సుఖము మీ దగ్గరే ఉంది, మీ కష్టము మీ దగ్గరే ఉంది. మీరు ఏం చేస్తున్నారంటే నెగ్లెక్ట్ చేస్తున్నారు, కష్టం వస్తుంది. హార్డ్ వర్క్ చేస్తే సుఖం వస్తుంది, అంతే. ఏమన్నారు? ఒరే కష్టపడండి సుఖపడతారంటారు. సుఖపడండి కష్టపడతారని ఎవరైనా దీవిస్తారా? ఎప్పుడైనా ఏమంటారు? ఎవరి నోట్లోంచి వచ్చినా అరే 10th కష్టపడు అంటారు, కానీ అరే బాగా ఎంజాయ్ చేయరా ఇంకా తిరిగి అంటారా? నీకు దండాలు నాయనా అని చెప్పి వదిలేస్తారు. వాడు జోలికి కూడా పోరు. కష్టపడు అంటారు. తల్లిదండ్రులు ఉండగానే ఎవరైతే పిల్లలు కష్టపడుతున్నారో వాళ్ళ జీవితం సూపర్గా ఉంటుంది. తర్వాత తల్లిదండ్రులు నిర్మోహమాటంగా కష్టం చెప్పాలి, చేయించాలి, తప్పదు. అమ్మ నాన్న వెళ్ళిపోయాక ఎవరు? అంతా సుఖమే. ఎందుకంటే దేవుడు చూశాడు కదా, ముందు వచ్చే కష్టం అంతా ఇప్పుడు పడిపోయాడు. ఇంకా కష్టం అంతా పోయాక ఇంకేం మిగిలింది మన దగ్గర? సుఖమే మిగిలింది. అదేమవుతుంది? కారుగా రావచ్చు, ఇల్లుగా రావచ్చు, మన భార్యగా రావచ్చు, భర్తగా రావచ్చు, మంచి పిల్లలుగా రావచ్చు, మిమ్మల్ని కాలు కింద పెట్టని కూడా చూసుకునే పిల్లలుగా రావచ్చు, ఎలా అన్నా రావచ్చు. అదే సుఖం. సరే, ఎవరి దగ్గర ఉన్నాయి ఇప్పుడు వివిధ అస్త్రాలు? విశ్వామిత్రుడు. ఇప్పుడు రాముని ఎందుకు పంపిమన్నాడు విశ్వామిత్రుడు? అర్థమైందా? ముందు రావణాసుని చంపడానికి రాముడు ఇప్పుడు బయలుదేరాలి. ఇది దశరథ మహారాజుకి తెలుసా? ఎవరికి తెలుసు? ఇంకెవరికి తెలుసు? ఎస్, వశిష్ఠ మామునికి తెలుసు. ఎందుకు? వీళ్ళు సాధన చేత ముందు తెలుసుకోగలరు. వాళ్ళు తపస్సు చేసి రాముడి ఫ్యూచర్ తెలుసు, రావణాసుడి పరిస్థితి ఏంటో కూడా తెలుసు. అలాంటి రావణాసుడు చావాలంటే ఈయన ఇక్కడ బయలుదేరాలని తెలుసు. అందుకని వశిష్ఠ మాముని వచ్చి ఏమన్నాడు? దశరథ మహారాజా పంపి అన్నాడు. దీనివల్ల ఎవరికి మంచిదైంది? రాముడికి మంచిదయ్యింది. సంశయమే పడకూడదు నువ్వు రాముని పంపించడంలో. కళ్ళు మూసుకొని పంపించాయి అంతే. అక్కడ ఎవరు అనుకుంటున్నావు? విశ్వామిత్రుడు రాముని చీమ కూడా కుట్టనీయకుండా చూసుకుంటాడని చెప్పాడు. అది కూడా కరెక్టే. పాపం తండ్రి బాధ ఉంది కదా, నా రాముడిని ఎలా పంపిస్తానని బాధపడుతున్నాడు. చెప్పాలి కదా ఎవరో గ్యారంటీ. ఇప్పుడు నమ్ముతాడు. ఎందుకు? తనతో పాటు ఉండి తన మంచి కోరే వశిష్ఠ మాముని చెప్పాడు కాబట్టి నమ్మేసి పంపిస్తాడు. అంటే విశ్వామిత్రుడి మీద నమ్మకం ఏమనద్దు అనకూడదు, తప్పవుతుంది. ప్రేమ వల్ల పంపించలేకపోతున్నాడు. రాముడిని పంపితే మేలు జరుగుతుందని శృతిమెత్తగా సూచించాడు. రాముడి పంపి అంతా మంచి జరుగుతుంది అన్నాడు. లోకానికి మంచి, రాముడికి మంచి, దశరథ మహారాజుకు మంచి, విశ్వామిత్రుడికి మంచి. ఒక్క రాముడు బయలుదేరడం వల్ల ఇన్ని మంచులు జరుగుతున్నాయి, ఇంతమందికి జరుగుతుంది మంచి. పంపిస్తారా లేదా? పంపించాలి. ఇప్పుడు తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే నా బిడ్డ నాకు పుట్టాడు కాబట్టి నేను చెప్పినట్టే నడవాలి, నేను చెప్పినట్టే ఉండాలని ఆ పాపం భ్రమలో ఉంటారు తల్లిదండ్రులు అందరూ. మేము కూడా అలానే అనుకుంటాం. కానీ ఈ బిడ్డ వాడు పూర్వజన్మ పాప పుణ్యాల వల్ల నడుస్తూ ఉంటాడు. అందువల్ల కొంతమంది ఇళ్ళలో చూడండి తల్లిదండ్రులు ఏం చెప్పారు, కానీ వాడు గొప్పవాడైపోయి ఉంటాడు. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ ఉన్నాడు, వాళ్ళ నాన్నమ్మ పక్కన కూర్చొని మ్యూజిక్ వాయించమని చెప్పారా? పక్కన కూర్చొని కర్రపట్టుకొని చెప్పారా? ఎలా అయిపోయాడు? అలానే వదిలేయమని కాదు, మినిమం డిసిప్లిన్ కోసం తల్లిదండ్రులు పక్కన ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పాలంతే. అలానే వాడికి తెలియదు అనుకో, గైడ్ చేయాలి. నాన్నే కదా ప్రథమ గురువు. తల్లి అంటే తిండి పెట్టింది ప్రథమ గురువు అంటారు, కానీ ఒక బాటలో వెళ్ళాలని తండ్రిని చెప్తారు గురువు అని. ఆ తండ్రి ఏం చేస్తాడు? వీడు ఏ కోర్స్ తీసుకోవాలి, ఎటు పోతే బాగుంటుంది, వీడి నేచర్ ఏంటని చూస్తుంటాడు కదా ఇంట్లో. అలాగే సరే, వశిష్ఠుని హితవచనాలకు దశరథుడు తలొక్కాడు. మొత్తానికి ఒప్పుకున్నాడు. రామలక్ష్మణులను పిలిపించాడు. రాముడిని ఒక్కనే కాదు, తోడుగా ఎప్పుడు ఎవరుంటారు? భరతుడికి కౌసల్యతో కలిసి ఆశీర్వదించాడు. కౌసల్య దశరథులు ఇద్దరు కలిసి ఇలా ఉండాలి పేరెంట్స్ అంటే. అబ్రాడ్ పోతుంటారు, తల్లి ఏడుస్తూ పంపిస్తుంది, అలా పంపించకూడదు, తప్ప అసలు. ఎప్పుడైనా బిడ్డ ఉద్యోగానికి పోయినా గొప్ప పని మీద పోతున్నా తల్లి మళ్ళీ ఎప్పుడు వస్తావో రా అని ఏడవకూడదు. నీ ఏడుపంతా ముందు రోజు రాత్రి ఏడిచేయి, కొడుకుని దగ్గర పెట్టుకొని. వెళ్తున్నాడా పొద్దున కల్లా ధైర్యం తెచ్చుకొని గుండె నిబ్బరం చేసుకొని మంచి పని కోసం పోతున్నాడు, నేను ఆశీర్వదించాలి అని సంతోషంగా నవ్వుతూ తల్లిదండ్రి ఆశీర్వదించి పంపిస్తే వాడికి విజయం, అంతే, గెలిపేవాడికి. అది మర్చిపోయి ఈ వైలెన్స్ స్టార్ట్ చేస్తారు వెళ్ళే ముందు, కొయ్యి అని. అది వాడికి కలిసి రాదు పాపం. ఉద్యోగం పోవచ్చు, చచ్చిపోవచ్చు, నిర్మోహమాట అని చెప్పచ్చు. వాడి ఇంటికి కూడా రాడు. అరిష్టం. వాలి వెళ్ళేటప్పుడు ఎన్నోసార్లు చెప్పింది ఫస్ట్ టైం, ఆఖరికి చచ్చిపోయే ముందు వాలి భార్య ఎవరు?
తార ఏడ్చింది, చచ్చిపోయే లాస్ట్ ఇంకా చచ్చిపోతాడు, ఇప్పుడు వెళ్ళి యుద్ధం చేసి చచ్చిపోతాడు అన్నప్పుడు తార ఏడ్చింది. అది కలిసి రాల, కొట్టేసింది. అందుకంటారు ఆడపిల్లల ఏడుపుకి అంత శక్తి ఉంది, ఆడవాళ్ళ ఏడుపుకి. చూసారా, ఓ ప్రాణాన్ని లేపేస్తుంది. అందుకే ఊరికే ఏడవకండి, పెన్సిల్ లేదు, పెన్ లేదు, డ్రెస్ కొని లేదు, ఫోన్ కొని లేదని. ఎప్పుడు సంతోషంగా ఉండండి. నాన్నకు కలిసి వస్తుంది, భర్తకు కలిసి వస్తాం. మీరు సంతోషంగా నవ్వుతూ తిరుగుతుందనుకో, ఆ భర్తకో తండ్రికో అనిపిస్తుంది, అయ్యో నా బిడ్డకి చేసుకోలేకపోతున్నానే, ఇంకా కష్టపడాలి, ఇంకా తీసుకురావాలి. ఇంకా మీరు వైలెన్స్ స్టార్ట్ చేశారని ఏమనిపిస్తుంది, ఇంటికి రాకూడదు, ఇంటికి వస్తే తగ్గోవాలా అనిపిస్తుంది. ఇది బెటరా అది బెటరా? నాన్న ఇంటికి రావాలా, భర్త ఇంటికి రావాలి. రేపు పొద్దున వైలెన్స్ స్టార్ట్ చేయకండి పెళ్ళిళ్ళు అయ్యాక. అర్థమైందా? ఆయన ఎన్నో పాపం కష్టాలు పడవచ్చు ఉంటాడు, అంటే మేము కష్టపడలేదా అనకండి. అవన్నీ మీకే తెలుసు, నాకు తెలియదు. వశిష్ఠుని హితవచనాలకు, అంటే హస్బెండ్ కూడా చెప్పాలి, పాపం పొద్దు నుంచి కష్టపడి ఉంటుంది కాబట్టి ఆమె నువ్వు కూడా పట్టించుకోవయ్యా అని చెప్పాలి, వద్దని అనట్లేదు కదా. రామలక్ష్మణుని పిలిపించాడు. మొత్తానికి ప్రశాంత మనస్సుతో కౌసల్య దశరథ మహారాజులు రామలక్ష్మణుని విశ్వామిత్రుడి చేతిలో పెట్టారు. అంటే ఇప్పటి నుంచి రక్షణ భారత ఎవరిది? విశ్వామిత్రుడి. జాగ్రత్త చూసుకోండి, ఇంకేం చెప్పలే, అప్పగించారు అంతే అని చెప్పుకుంటే ఇవాళ రోజున ఇక్కడ శుభం పలుకుతాను. ఎందుకంటే వీళ్ళు నడవడానికి టైం ఇవ్వాలి కాబట్టి, రాముల వారు లక్ష్మణుడు విశ్వామిత్రుడు నడుచుకుంటూ వెళ్ళాలి, కొంచెం టైం పడుతుంది కాబట్టి రేపటి రోజున మీతో డిస్కస్ చేద్దాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.